వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగువారి గుండెల్లో సదా నినాదమై కనిపిస్తాడు వినిపిస్తాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరణం లేని జనం అతనిది, మరణించి జనం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకుడు అయ్యాడు. అతడే ఒక స్ఫూర్తి, అతడే ఒక చైతన్యం, అతడే ఒక ప్రేరణ, అతడే ఒక దిక్సూచి, అతడే ఒక మార్గదర్శి. అతని పిలుపు ఒక ప్రపంచనం, అతని ఖ్యాతి అజరామరం. అతను ఉన్నత ఆశయాలతోటి ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో జీవించినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెలుగు చలనచిత్ర రంగంలో 3 దశాబ్దాలుగా మగడం లేని మహారాజుగా వెలిగి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకనే తలామగా తల్లి ముద్దుబిడ్డి అయి మన్మధుడే ఈర్చపడే అందాల సుందర సుకుమార వదనంతో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలే కాదు, గంభీరమైనటువంటి దుర్యోధన పాత్రలు కూడా నటించి మెప్పించినటువంటి మహా నటుడు, నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎన్టీ రామారావు గారి చరిత్ర ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇక ఉన్న వాళ్ళందరితో కూడా ఆనందంలో ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కాంగ్రెస్ పార్టీని పోయి వీళ్ళందరూ నన్ను ఎమ్మెల్యే చేసిన వాళ్ళందరికీ కూడా మీ రాష్ట్ర నాయకత్వం ముందు వైరా నియోజకవర్గ తెలుగుదేశానికి శిరస వహించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల వరకే కాదు, నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా సంబంధాలు పెట్టుకొని ఉన్నానో అనాయత్తు తేడా లేకుండా వాళ్ళ మనిషికి ఎక్కడ కూడా బాధ కలిగకుండా అంతకంటే రెట్టింపుగా ఈ నియోజకవర్గంలో, జిల్లాలో వాళ్ళతో కలగప్పుగా ఉన్నా అని చెప్పేసి రాష్ట్ర నాయకత్వాన్ని మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఉండ భూములని కబ్జాలు పెట్టి సర్ఫరాయి భూములు, నిజాం కాలంలో భూములన్నీ కూడా దోపిడైనవి. ఎందుకంటే మరి పివి నరసింహారావు సీలింగ్ తెచ్చాడు, కేసీఆర్ కద్దువాలకు వచ్చి సీలింగ్ ఆడుందా? 50 ఎకరాల కంటే అందరికీ తక్కువ. కుక్క పేరు, నక్క పేరు, అల్లని పేరు, బామ్మడి పేరు, ఇంట్లో ఆకిలు చెట్టుల పేర్లు రాసుకొని ఏడ సీలింగ్ ఉంటుందా? కాస్తే తీసిన దుర్మార్గుడు. భారతదేశంలో ఎప్పుడే కానీ ఒక రాష్ట్రం అది తన స్వయంగా ROR కానీ ఇవన్నీ కూడా అంటే ఇనాం భూములు ఉన్నాయి, ఇనాం దస్తగర్ద, మాఫీ ఇనాం, ఇవన్నిటి కొరకు ఏంటంటే దున్యవానిదే భూమి అనే దాని కొరకు ROR తీసిండు. కాస్తు లేకపోతే ROR ఎక్కడ వస్తుంది? అంటే కాస్తే తీసిండు. సాధారణంగా కాస్తు గురించి కూడా మన వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఎందుకంటే ఈయమాడు దున్ని 12 ఏళ్ళు అయినాక పడ చేసుకోగలడని మనం కూడా భయపడ్డాం. అందుకు నేనేమంటున్నంటే మనకు అవసరము లేనంత సంపాదన కూడా మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు P4 పెట్టిండు. P4లో ఏమున్నదంటే వెంకటేశ్వరరావు కూడా ఉన్నాడు అందులో. అంటే తన ఆస్తిలో కొంత భాగము గ్రామం కొరకు, అవసరం ఉన్నవాని కొరకు అందిస్తే అదే P4. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.